ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది. సత్యం గారు, అసలు మా అమ్మతో మొన్న మరియు మీకు ఎలా కుదిరింది? మీ ముగ్గురి మధ్య ఉన్న ఆ బాండింగ్ వెనుక కొద్దిగా చెప్పండి. సత్యం కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. నా వైపు చూసి నవ్వుతూ చెప్పారు. నేను అనుకున్నాను నువ్వు ఈ విషయం అడుగుతావు అని. మాకు మీ అమ్మతో ఉన్న బాండింగ్ అర్థం కావాలంటే ముందు భార్గవి గారు ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలి. భార్గవి గారు సాధారణంగా కనిపించే వ్యక్తి కాదు. బయట కాస్త కఠినంగా ఉన్నా మాటల్లో స్పష్టంగా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా లోతైన మనసు. ఎవరిని బాధనైన మాటలతో కాదు, చూపుతోనే అర్థం చేసుకునే మనిషి. మీరు రాకముందు పీజీలో ఒక వంట ఆవిడ ఉండేది. ఆవిడకు మొన్న నేను ప్రతిరోజు ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా బాధ భరించలేక ఆవిడ పీజీ మానేసి వెళ్ళిపోయింది. అప్పుడు భార్గవి గారు మా ఇద్దరిని తిట్టారు. మీకు బుద్ధి లేదా? ఇప్పుడు వంట మనిషి ఎక్కడి నుండి తీసుకురావాలి? మీరు వెతుక్కుని తీసుకురండి. మా ఇద్దరం ఏం చెయ్యాలి అని ఆయోమయంలో ఉన్న టైంలో మొన్న వాళ్ళ మామయ్య ప్రసాద్ గారు ఫోన్ చేశారు. సాధారణ మాటలే మొదలయ్యాయి. అలా మాటల మధ్యలో మామయ్య పీజీలో ఇలా జరిగింది అని మొన్న అంతా వివరంగా చెప్పాడు. ప్రసాద్ గారు, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందిరా. ఆవిడికి ఒక కొడుకు మాత్రమే, ఇంకెవరు లేరు. చాలా సింపుల్ మనిషి. మామయ్య, మీరు ఏమీ అనుకోపోతే ఆవిడ ఫోటో ఉంటే పంపించగలరా? ప్రసాద్ గారు, ఉండరా? మొన్న నా దగ్గర ఫోటో ఉంది. ఇప్పుడే మీకు పంపిస్తాను. ఆ ఫోటో చూడగానే మా ఇద్దరికి తట్టుకోలేనంత ఆనందం. మొన్న పల్లెటూరులో ఉండే ఆడది అంటే నాకు ఎప్పటినుంచో ఇష్టం. సత్యం, నాకు కూడా అదే ఫీలింగ్. పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వారిలో ఉండే ఆ సహజమైన అందం, ఆరోగ్యం మరియు కండపుష్టి, శరీరాకృతి వారి కష్టపడే తత్వాన్ని, బలాన్ని సూచిస్తుంది. ఇలాంటి ఆవిడ అయితే మన ఇద్దరిని తట్టుకుంటుందిరా. సత్యం, అదే నాకు కూడా అనిపించింది. మన ఇద్దరిని చూసి పారిపోయే టైపు కాదు ఈమె. ఆ క్షణంలో పీజీ సమస్య, వంట మనిషి టెన్షన్ అవన్నీ చిన్నవైపోయాయి. వెంటనే మామయ్యకు ఫోన్ చేశాను. మామయ్య, ఇంకేం ఆలోచన అక్కర్లేదు. ఆవిడని పంపించండి. మాకు ఆమె కావాలి అని స్పష్టంగా చెప్పేశాను. ప్రసాద్ గారు, మీ ఆతురత చూస్తుంటే ఆ వ్యక్తి కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. పల్లెటూరు మనిషి, పైగా మీరు కోరుకున్నట్లుగా దృఢంగా ఉండడంతో మీ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. అంత తొందర పడకండిరా. కొద్ది రోజులు ఆగండి. నేను ఆమెను అడిగి తర్వాత చెప్తాను. ఈ విషయం మొత్తం మేము భార్గవి గారికి చెప్పాము. భార్గవ గారు మెల్లగా ఫోన్ తీసుకొని మీ అమ్మ ఫోటో చూసింది. మీ ఇద్దరినీ తట్టుకోవాలంటే ఈ మాత్రం కండపుష్టి మరియు శరీరాకృతి ఉండాల్సిందే. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మామయ్య ఫోన్ చేశారు. ప్రసాద్ గారు, ఆమె ఒప్పుకుంది. రావడానికి సిద్ధంగా ఉంది. ఇక మీరు ఏర్పాట్లు చెయ్యండి. ఆ మాట వినగానే మనసులో ఏదో ఆనందం. మేం ఆలస్యం చేయలేదు. వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేశాం. మీ ఇద్దరిని రిసీవ్ చేసుకోవడానికి మొన్న స్టేషన్ కి వచ్చాడు. అది నీకు తెలుసు. మీరు వచ్చిన ఫస్ట్ రోజు నుంచే మా టార్గెట్ స్టార్ట్ చేశాము. అది మీ అమ్మ మీదే. అది ఏదో ఒక్కసారిగా దగ్గరయ్యే ప్రయత్నం కాదు. చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా ఏ పని ఉన్నా ముందుకు రావడం, అవసరమైతే సహాయం చేయడం, ఆమె మాట్లాడితే శ్రద్ధగా వినడం, అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువ చేయడం. భార్గవి గారు కూడా మాకు చాలా సహాయం చేశారు. ప్రతిరోజు మేము మీ అమ్మతో మాట్లాడడం, దగ్గరుండి పనులు చేయడం, అవసరమైన చోట సాయం చేయడం, అలా కొద్ది కొద్దిగా మేము మీ అమ్మతో దగ్గరయ్యాం. అంతలో నువ్వు గ్రౌండ్కి వెళ్ళడం మొదలుపెట్టావు. నువ్వు బయట ఉంటే మా పని ఇంకా చాలా సులువుగా అయిపోయింది. మొన్న మీ అమ్మతో బాగా క్లోజ్ అవుతున్నాడు. ఒకరోజు నువ్వు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మీ అమ్మ స్నానం కంప్లీట్ చేసుకుని బయటికి వస్తుంది. అదే సమయంలో మొన్న అక్కడ ఉన్నాడు. అప్పుడు మొన్న మీ అమ్మను చూశాడు. మీ అమ్మ కూడా మొన్నను చూసింది. ఒక్క క్షణం ఎదురు చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. మీ అమ్మ కాస్త సిగ్గుపడింది. ఏమి మాట్లాడకుండా చూపు తిప్పుకొని నెమ్మదిగా మీ రూములోకి వెళ్ళిపోయింది. మీ అమ్మ డ్రెస్ మార్చుకొని మెల్లగా బయటికి వచ్చింది. అప్పటికి మొన్న అక్కడే ఉన్నాడు. తలుపు దగ్గర మీ అమ్మ ఆగిపోయింది. అడుగులు ముందుకు పడలేదు, వెనక్కి వేయలేదు. మీ అమ్మ దగ్గరికి మొన్న నడుచుకుంటూ వెళ్ళాడు. మీ అమ్మ అప్పటికి డోర్ దగ్గరే ఉంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఆమె చేతులను మెల్లగా పట్టుకున్నాడు. మీ అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. చేతులు వెనక్కి తీసుకోవాలనుకుంది, కానీ ఎందుకో తీసుకోలేదు. మొన్న మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మీ అమ్మ చూపు
అతని చేతులపై నిలిచింది. ఆ స్పర్శలో తప్పు కనిపించలేదు. మీ అమ్మ నెమ్మదిగా తల ఊపింది. మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. మున్నా ఆమె చేతులను వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు. మీ అమ్మ ఒక్క నిమిషం స్పష్టంగా తెలిసింది మున్నా తనను కోరుకుంటున్నాడు అని. మీ అమ్మ రూంలోకి వెళ్లి తలుపు నెమ్మదిగా మూసింది. గుండె మాత్రం ఇంకా వేగంగా కొట్టుకునే ఉంది. ఒక చూపుకే నా మనసు ఎందుకు అలా ఆగిపోయింది? అద్దం ముందు వెళ్లి నిల్చుంది. అద్దంలో కనిపించింది ముఖం కాదు, అప్పుడే సిగ్గుతో ఎర్రపడిన మనసు. ఇన్నాళ్లు ఆమె ఒక తల్లిగా జీవించింది. బాధ్యతలు, నియమాలు, లోకాభిప్రాయం అన్నిటికీ తన భావాలను ఎప్పటినుంచో తాళం వేసింది. కానీ ఆ రోజు మొన్న చూపు ఆ తాళాన్ని ఒక్కసారిగా తాకింది. ఆ చూపులో తప్పు లేదు. అయినా ఎందుకో తెలియని భయం. ఇది సరైందా? కిటికీ దగ్గర కూర్చుంది. బయట గాలి మెల్లగా వీస్తుంది. ఆ గాలి ఆమె మనసులో కలిగిన కలని ఇంకా స్పష్టంగా చేస్తుంది. నేను అమ్మని, కానీ నేను ఒక మనిషిని కూడా కదా. ఆ ఆలోచన ఆమె కుదిపేసింది. మళ్ళీ అద్దం వైపు చూస్తుంది. ఒక్కసారిగా సిగ్గు కన్నా ఒక చిన్న అంగీకారం కనిపించింది. కళ్ళల్లో ఏమీ జరగలేదు, కానీ ఏదో మొదలయ్యింది. మరుసటి రోజు నువ్వు మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మీ అమ్మ పనుల్లో నిమగ్నమైపోయింది. అలారంలో పైన ఉన్న సామాన్లు కావాల్సి వచ్చింది. చిన్న స్టూల్ మీద నిలబడి అందుకోవాలని చూసింది, కానీ చేతికి అందలేదు. అదే సమయంలో వెనక నుంచి మున్న స్వరం వినిపించింది. నేను తీసి ఇవ్వాలా? లేదు, నేను తీసుకుంటాను. మీకు అది అందదు. నేను మీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను. మున్న ముందుకు వచ్చాడు. ఒక క్షణం ఆలోచించాడు. ఆమె వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, పడిపోతారు, జాగ్రత్త. ఆ మాట పూర్తి అయ్యేలోపే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన 2 చేతులతో మీ అమ్మను ఒక్కసారిగా పైకెత్తుకున్నాడు. మున్నాకు మాత్రం ముఖం మీద సుజాత నడుము క్లియర్ గా కనబడుతుంది. ఆ రూపం మున్నా చూపును ఆపేసింది. క్షణకాలంలో ప్రపంచమే నిశ్శబ్దంగా మారినట్లయింది. ఒక్కసారిగా ఆమె నాభి మీద ఉన్న పుట్టిమచ్చను అతను ఎంతో సున్నితంగా ముద్దాడాడు. ఆ స్పర్శతోనే పైన నిలిచిన సుజాతకు క్షణంలో ఒళ్ళంతా ఒక మృదువైన అలజడి పరిగెత్తినట్లయింది. ఆ అనూన్యమైన భాగోద్యమంలో ఆమె ఒక్కసారిగా కిందకు దిగేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తొందరలో అడుగుజారి కింద పడిపోయింది. వెంటనే కొద్దిగా కాలు బెనిగినట్లు అనిపించింది. కాలు బెనకడంతో సుజాత నొప్పితో చిన్నగా మూలిగింది. అది విన్న మున్న కంగారుగా ఆమె పాదాలను తన చేతిలోకి తీసుకున్నాడు. మీరు ఎందుకు తొందరగా కిందకు దిగిపోయారు? చూసారా ఏమైంది? అందుకే తొందర పడద్దు. కాలుని మెల్లగా తన ఒడిలోకి తీసుకొని బెనికిన చోట నిమురుతూ ఎముకలకు దెబ్బ తగిలిందా లేదా అని పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో నొప్పి ఉన్నప్పటికీ మున్న చూపిస్తున్న ఆరాటం చూసి ఆమె కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరిసింది. ఏం పర్లేదు మున్నా, చిన్న బెణుకే కదా. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చుట్టూ ఉన్న నిశ్శబ్దం వారిద్దరి మధ్య ఒక రకమైన భాగోద్వేగాన్ని పెంచింది. మున్న మీ అమ్మ కాళ్ళను పట్టుకుని నొప్పి తీయడానికి ప్రయత్నిస్తుంటే సుజాత చూపులు అతని మీద నిలిచిపోయాయి. నువ్వు ఇంత కంగారు పడుతుంటేనే నాకు భయమేస్తోంది. నీ కాళ్ళకు పెద్దగా దెబ్బ తగలలేదు, చిన్న దెబ్బ. జెండు బాంబు పెడితే సరిపోతుంది. దీనికి ఇంత కంగారు అవసరం లేదు. కాసేపు ఆగు, నేను వెళ్ళి జెండు బాంబు తీసుకువస్తాను. అది రాసి కొంచెం మసాజ్ చేస్తే చాలు, నొప్పి చిటికలో మాయమైపోతుంది. మున్న మాటలు సుజాత మనసు కాస్త కుదిరిపడింది. నేను జెండు బాంబు తీసుకువస్తాను. అంతలో నువ్వు మంచం మీద కూర్చో. జెండు బాంబు తీసుకురావడానికి వెళ్తుంటే ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో మున్న చూపిస్తున్న ఆత్మీయత ఆమెకి ఏదో తెలియని హాయిని ఇచ్చింది. కొద్దిసేపటికి మున్న బాంబు సీసాతో తిరిగి వచ్చి మళ్ళీ ఆమె దగ్గర కూర్చున్నాడు. కొంచెం మండుతుంది, ఓర్చుకోమరి అంటూ మెల్లగా ఆమె పాదాన్ని బాంబు రాయడం మొదలుపెట్టాడు. మొదట ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ మెల్లగా మందు రాయడం మొదలుపెట్టాడు. తన చేతివేళ్లు చాలా మృదువుగా సున్నితంగా కదులుతున్నాయి. సుజాత అలాగే మంచం మీద వాలిపోయింది. మున్న ఏమాత్రం హడావిడి లేకుండా ఎంత నెమ్మదిగా రాస్తున్న ఆ విధానం చూస్తుంటే సుజాతకు మనసుకి హాయిగా అనిపించింది. నొప్పి నెమ్మదిగా తగ్గుతూ ఆ వెచ్చని స్పర్శ ఇస్తున్న ఉపశమనంతో ఆమె కళ్ళు మెల్లగా మూతపడ్డాయి. ఆ క్షణాన్ని ఆమె ఎంతో ఆనందాన్ని, ప్రశాంతంగా ఉంది. సుజాత స్థితిని గమనించిన మున్న ఇదే సరైన సమయాన్ని భావించాడు. ఆమె ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అతని చేతులు నెమ్మదిగా గాయం ఉన్న చోటు నుండి జాగ్రత్తగా తన చేతిని కాస్త పైకి తీసుకెళ్లి మెల్లగా రాయడం మొదలుపెట్టాడు. సుజాత అలాగే మంచం మీద
నిశ్చలంగా పడుకుని ఉంది. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి. కానీ మొన్న స్పర్శలో వస్తున్న మార్పును ఆమె గమనిస్తూనే ఉంది. ఆ స్పర్శ ఆమెలో వింతైన అనుభూతిని కలిగించింది. మొన్న మరింత దగ్గరగా జరుగుతూ తన వేళ్లతో ఆమెపై మృదువుగా రాస్తూ ముందుకు సాగుతున్నాడు. మొన్న తన వేళ్లను నెమ్మదిగా ప్రతి అంగుళం తాకుతున్నప్పుడు అతని గుండె వేగం పెరుగుతుంది. సుజాత ఏమాత్రం కదలడం లేదు. కనీసం అభ్యంతరం కూడా చెప్పడం లేదు. ఆమె మౌనం మున్నకు ఒక పచ్చ జెండాలా అనిపించింది. మున్న వేళ్లు పైకి సాగుతున్న కొద్దీ ఆమెలో ఒక తెలియని వణుకు, ఉద్వేగం కొనసాగాయి. మున్న వేళ్లు ఒక్కసారిగా ఆ రంధ్రంలో వెళ్లేసరికి సుజాత శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న ఆమె ఆ తీవ్రమైన అనుభూతికి ఒక్కసారిగా మంచం మీద నుండి పైకి లేచి కూర్చుంది. కానీ మున్నా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె పైకి లేచిన మున్న తన వేళ్లను అలాగే ఉంచాడు. అతని పట్టులో ఒక రకమైన పట్టుదల ఉంది. సుజాత పీల్చుకోవడం కూడా మర్చిపోయినట్లు అతని వైపు చూసింది. ఆమె శరీరం బిగుసుకుపోయింది. కానీ మున్నాను ఆపకుండా ఆమె ప్రయత్నం చేయలేదు. ఆ గదిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్నాను చూసి సుజాతకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతని వేలు స్పర్శ ఆమెను ఒక వింత లోకంలో తీసుకువెళ్ళింది. తప్పని తెలిసిన ఆ మృదువైన అనుభూతిని ఆమె కాదనలేకపోయింది. తనని తాను ఆపుకోలేక సుజాత ఒక్కసారిగా మున్నను గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒక వేగంతో కొట్టుకుంటున్నాయి. సుజాత తన ముఖాన్ని అతని భుజం పైన దాచుకుంది. ఆమె శ్వాస అతని మెడపై వేడిగా తగులుతున్నాయి. అతని చేతులు ఇప్పుడు ఆమెను ఇంకా దగ్గరగా తీసుకున్నాయి. ఆమె శరీరపు వెచ్చదనం పిచ్చెక్కిస్తుంది. మున్న నెమ్మదిగా ఆమె గడ్డాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. మున్న ఇంకా తనని తాను ఆపుకోలేకపోయాడు. నెమ్మదిగా వంగి ఆమె పెదాలపై తన పెదాలను ఉంచాడు. అది మొదట చాలా సున్నితంగా, చాలా చిన్న స్పర్శలా మొదలైంది. కానీ మరుక్షణమే ముద్దులలో గాఢత పెరిగింది. సుజాత కూడా అతనికి సహకరిస్తూ అతను జుట్టులోకి తన వేలను పోనిచ్చి తన వైపుకు ఇంకా లాక్కుంది. ఆ గదిలో మరే శబ్దం లేదు. ఆ ముద్దులో ఉన్న మధుర్యమ మాత్రమే మిగిలాయి. కాలం అక్కడే ఆగిపోయినట్లు ఉంది. వారిద్దరూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ మత్తులో మునిగిపోయారు. మొన్న ఆమె పెదాలను వదలకుండానే సుజాతను మెల్లగా మంచం మీదకు పడుకోబెట్టాడు. సుజాత ఎటువంటి ప్రతిఘటన లేకుండా తనను తాను పూర్తిగా అప్పగించుకుంది. గదిలోని మసక వెలుతురులో సుజాత ముఖం ఎంతో అందంగా మత్తుగా కనిపిస్తుంది. ఆమె జుట్టు పక్కకి చిదిరిపోయి ఉంది. మున్న తన చేతులతో ఆమె ముఖాన్ని నిమురుతూ ఆమె కళ్ళకి లోతుగా చూశాడు. మున్న ఆమె పెదాల నుండి నెమ్మదిగా విడి తన ముద్దుల ప్రయాణాన్ని మెడవైపు మళ్లించాడు. ఆమె తన రెండు చేతులతో మున్న తలని గట్టిగా పట్టుకొని ఆ స్పర్శను అనుభవిస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది. తన మెడ నుండి మెల్లగా ఆమె భుజాల వైపు సాగుతున్నాడు. ప్రతి ముద్దులోనూ ఒక రకమైన తపన, ఆరాటం స్పష్టంగా తెలుస్తున్నాయి. మున్న తన ముక్కుతో ఆమె చర్మాన్ని రాస్తుంటే సుజాత నోటి నుండి ఒక చిన్న మూలుగు వెలువడింది. భుజంపై ఉన్న దుస్తులు మెల్లగా పక్కకి జరుగుతున్నాయి. మున్న ఆమె భుజంపై చిన్నగా కొరుకుతూ తన ప్రేమను మరింత గాఢంగా వ్యక్తపరుస్తున్నాడు. మున్న తన రెండు చేతులతో ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన వైపు ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. వారిద్దరి మధ్య ఇప్పుడు నూలు పోగు అంత దూరం కూడా లేదు. మున్న తన బరువు మెల్లగా ఆమెపై ఉంచాడు. ఆమెను తన కౌగిలిలో పూర్తిగా బంధించాడు. నీ గాయం ఇప్పుడు తగ్గిందా? పాదం దగ్గర ఉన్న గాయం తగ్గింది, కాని రెండు కాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలో గాయం మొదలైంది. సుజాత అన్న మాటలు వినగానే మున్న ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అవునా, అయితే ఆ గాయాన్ని కూడా మందు వేయాల్సిందే. మున్న చేతులు ఇప్పుడు మరింత చొరవతో ఆమె పాదాల నుండి పైకి కదులుతున్నాయి. సుజాత శ్వాసలో వేగం పెరిగింది. మున్న స్పర్శ తగులుతున్న ప్రతి చోట ఆమె శరీరం కొత్త ఉత్తేజతం కలుగుతుంది. మున్న తన చేతిని నెమ్మదిగా ఎంత సున్నితంగా ఆమె కోరుకున్న ప్రదేశం వైపు మళ్లించాడు. మున్నా వేలు ఆ ప్రదేశంలో తగలగానే సుజాత ఒక్కసారిగా గాలిని పీల్చుకుని బిగుసుకుపోయింది. మున్న తన వేలుతో అక్కడ చాలా మృదువుగా లయబద్ధంగా నిమురుతుంటే సుజాత కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి. ఇక్కడైనా నొప్పి ఉంది? సుజాత ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం అవును అన్నట్లు తన తలను మెల్లగా ఊపింది. ఆమె నోటి నుండి సన్నని ములుగులు వస్తున్నాయి. మున్న తన స్పర్శతో ఆమెలో ప్రతి అణువు ఉపశమనం కలిగిస్తున్నాడు. అతని చేతులు ఇప్పుడు మరింత వేగంగా
మరింత లోతుగా ఆ ప్రదేశం కదులుతున్నాయి. సుజాత తన 2 చేతులతో మంచం దుప్పటిని గట్టిగా పట్టుకుంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. గుండె చప్పుడు మున్నాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె తన తలను అటు ఇటు తిప్పుతూ మున్నా ఆమె కళ్ళల్లో చూస్తూ తన స్పర్శతో ఆమెలోని ప్రతి అణువు మేల్కొల్పుతున్నాడు. సుజాత నోటి నుండి వచ్చే సన్నని శబ్దాలు మున్నాను మరింత ఉత్తేజపరిచాయి. అతను ఏమాత్రం తొందరపడకుండా ప్రతి కణాన్ని ఆమె ఆస్వాదించేలా చేస్తూ ఆమెను పరవశ్యంలో అంచులో తీసుకెళ్తున్నాడు. ఒక్కసారిగా బయటుండి గట్టిగా డోర్ తెరిచిన శబ్దం గది మొత్తం కుదిపేసింది. సుజాత మున్నా ఇద్దరు ఒక్కసారిగా తలుపుల వైపు చూసుకున్నారు. శివ, అసలు రూమ్ లోకి ఎవరొచ్చారు? సత్యం, అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి. అంతవరకు సెలవు.